సిగ్గు ఎగ్గు లేకుండా మొత్తం కూడా రాజకీయాల్లో చాలామంది మారుతుంటారు. కానీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మొత్తం కూడా ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఊసరవెల్లితో కడియం శ్రీహరిని పోలుస్తుంటే ఊసరవెల్లి కూడా వచ్చి చెప్తున్నది, నన్ను ఆయనతో పోల్చకండి, నేను ప్రకృతి రీత్యా మాత్రమే రంగులు మారుస్తుంటా, ఈ విధంగా మార్చే వాళ్ళని నన్ను పోల్చకండి అని ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతున్నది. దయచేసి ఊసరవెల్లితో కూడా నిన్ను పోల్చడానికి లేదు. అటువంటి నమ్మక ద్రోహివి. రాజకీయాల్లో ద్రోహాలు చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఇంత ద్రోహం చేసిన వాళ్ళు మాత్రం తెలంగాణ రాజకీయ చరిత్రలో, ఉమ్మడి రాజకీయ చరిత్రలో ఎవరు లేరు. అందుకే ద్రోహం అంటే ఇవాళ కడియం శ్రీహరి మాత్రమే. కాబట్టి ఈ గడ్డ ఇంతకుముందు అనేక మంది ప్రాణాలు కోల్పోయింది. ఆనాటి 1948లో కమ్యూనిస్టు సాయుధ తెలంగాణ పోరాటం అయితే చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ. దొడ్డి కొమరయ్య మొట్టమొదటి అమరుడు ఇదే గడ్డ నుంచే వచ్చిండు. అనేక మంది అమరులైన గడ్డ. తర్వాత జరిగిన నక్సలైట్ ఉద్యమంలో ప్రతి ఊర్లో కూడా 5 మంది, 10 మంది, 15 మంది మొత్తం కూడా ప్రాణాలు అర్పించి మొత్తం కూడా తెలంగాణ బాగుపడాలనుకున్న దాంట్లో అసూలు బాసిన ప్రాణాలు త్యాగాలు చేసిన వారి యొక్క త్యాగాల గడ్డ ఇది గణపురం. అంతేకాదు తర్వాత జరిగిన మలిదశ పోరాటంలో అది ఎన్నికైనా పోరాటమైనా మొత్తం కూడా ఇక్కడి నుంచే ఇక్కడ నాయకులు చేసిన త్యాగంతో వచ్చిన తెలంగాణ గడ్డ ఇలా గణపురం గడ్డ. ఇటువంటి గడ్డ మీద చెడగొట్టిన నువ్వు వస్తే కూడా చివరికి గులాబీ జెండా వేసుకొని చెప్పి చేసింది తప్ప మరొకటి కాదు. అందుకే చాలా బాధగా ఉన్నది, కష్టంగా ఉన్నది. 2023లో గాలి ఎదురు విరిచినా కూడా గులాబీ జెండాకు మాత్రం ఇక్కడ గణపురం గడ్డ ఓటేసింది. ఇటువంటి దాంట్లో అనేక మంది నాయకులు కార్యకర్తలు భయపడుతూ బాధపడుతూ చెప్తా ఉన్నారు, నీకు ఓటేలే, గులాబీ జెండాకి వేసినాం, కేసీఆర్కి వేసినాం, కారు గుర్తుకు వేసినాం అని చెప్తున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. 7 రిజర్వాయర్లు నువ్వు తెచ్చినాయి కాదు, మా రాజన్న తెచ్చిండు. ఎక్కడన్నా రావట్లేదా అని చెప్పేసి అంటే ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారం నుంచి వెళ్ళి పైకి పోతుంటే మా ధర్మసాగర్లో ఉండే మా జానకిపురం కావచ్చు, కిష్టాదిగూడెం కావచ్చు, చిల్పూరు కావచ్చు, మల్కాపూర్కి కనీసం ఒక పాయింట్ ఇప్పలేకపోయినావు. నేను ఇప్పించిన 4 పాయింట్లు పెడితే మొత్తం 5-6 గ్రామాల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలా మా వేలేరు ప్రాంతంలో నీళ్ళు రాకపోతే 15 కోట్లు పెట్టి మొత్తం కూడా సోడ్చిపల్లి, మల్లికూరుల, గుండ్ల సాగరానికి నీళ్లు ఇప్పించింది నేను. ఇంకా రావట్లేదంటే వేలేరు, పీసర మొత్తం ఆ గ్రామాలకు మళ్ళా మొన్న 35 కోట్లు పెట్టి మళ్ళా కూడా డబ్బులు ఇప్పించింది నేను. అదేవిధంగా శ్రీపతిపల్లి కానీ, లింగంపల్లి కానీ, కొండాపూర్కి నువ్వు ఒక మాట సాయం కూడా చేయలే. మళ్ళా కూడా ఇవాళ దరిదాపుగా 60 కోట్లు పెట్టి ఇలా శాంక్షన్ చేయించుకుంది మేము. ఇలా వంగాలపల్లి కానీ, ధర్మపురం కానీ, మల్లకపల్లి కానీ ఇక్కడి నుంచి వెళ్ళి సౌత్ దేవాదిలో కిందికి పోతుంటే వాళ్ళందరూ కూడా మనసు గోల్తా ఉంటే నస్కెల్ నుంచి వెళ్ళి మళ్ళా రిజర్వాయర్ చిన్నది ఇలా మళ్ళా పాయింట్ పెట్టించుకుంది మేము. నువ్వు ఏ ఊరికి నీళ్ళు ఇప్పించినావు? ఏ ఊర్లో ఒక్క దగ్గర కూడా నీ పేరు చెప్పి కడియం శ్రీహరి చెప్పినా, లేకపోతే ఒక రిజర్వాయర్ కట్టించినవా, ఒక కాలువ తవ్వించినవా, ఒక చెరువు నింపినవా? ఎక్కడన్నా ఎక్కడున్న వాళ్ళందరినీ కూడా అడగండి. నువ్వు చేయలే. చేసింది ఇలా రాజన్న చేసిండు, లేకపోతే నేను చేసిన తప్ప నువ్వు చేసింది కాదు. ఒక డిగ్రీ కాలేజు ఇన్నిసార్లు మంత్రికి ఉన్నావు కదా, సిగ్గు లేదా నీకు? డిగ్రీ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ ఇప్పించినవా? ఆ డిగ్రీ కాలేజ్ కూడా మొన్న జనగాంలో మీటింగ్ పెడితే మేము మాట్లాడి ఇలా మొత్తం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చినాం. ఒక ఫైర్ సెంటర్ లేకపోతే తీసుకొచ్చినాం. మున్సిపాలిటీ తీసుకొస్తాను రాజన్న చేస్తే అడ్డుపడ్డాం. అదేవిధంగా 100 బెడ్డెడ్ హాస్పిటల్ వేస్తే జీవో తీసుకొని వస్తే రాజన్నకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి దాన్ని స్టార్ట్ కానియలే. ఒక్క పని నువ్వు చెప్పు, ఏం చేసినావో? నేను చేసిన అభివృద్ధి అంటే ఎప్పుడు చేసినావు? ఎక్కడ చేసినావు? ఎప్పుడు ఎవరో రోడ్లు వేస్తే నువ్వు వేసినవా? నీళ్లు తెచ్చినవా? మంచినీళ్ళు తెచ్చినవా? సాగునీళ్ళు తెచ్చినవా? ఇవాళ ఏది కానీ ఏదన్నా అభివృద్ధి జరిగితే మేము చేసినాం తప్ప నీవు ఇంతవరకు చేసింది లేదు, చేసే మనసు లేదు. ఈ పోయే కాలానికి మళ్ళా అబద్ధాలు మాట్లాడుతూ ఇంకా నేను అభివృద్ధి కోసం పోదామంటే అభివృద్ధి కూడా సిగ్గుపడుతుంది. డిగ్రీ కాలేజ్ మేమే తెచ్చినాం, 100 బెడ్డెడ్ హాస్పిటల్ జీవో మేమే తెచ్చినాం. మున్సిపాలిటీ కాకుండా అడ్డుపడ్డది నువ్వు. సాగునీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ ఖచ్చితంగా బరాబర్ చెప్తాం. మా గణపురం బాగుపడ్డదంటే గణపురం బాగుపడాలని చెప్పేసి తెలంగాణ కోసం కొట్లాడింది కాబట్టి
దానికోసమే మేము తీసుకొచ్చినాం. కనీసం ధర్మసాగర్లో డబుల్ ఒక లైన్ రోడ్లు వేయించలే, లైట్లు పెట్టించలే. ఇవాళ అక్కడ పోయి ధర్మసాగర్ పోయి సిగ్గు లేకుండా నాకు ఓట్లు వేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. కాబట్టి అభివృద్ధి అని చెప్పేసి ఎవరనంటే మీరు ఒక్కసారి గమనించండి. మీ ఊర్లో కానీ మీ మండలంలో కానీ ఎక్కడ కానీ కడియం సేర్ 20 సంవత్సరాలు ఎక్కడైనా అభివృద్ధి చేయిస్తే ఆయనకు ఓటేయండి. ఆయన కాకపోతే ఖచ్చితంగా మళ్ళా కారు గుర్తు మా సుధీర్ అన్నకు ఓటేయండి. ఇంకా పోయిన నాయకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చాలామందిని భయపెట్టి తీసుకొని పోయిండు. కొంతమంది జెడ్పీటీసీలు, కొంతమంది ఎంపీపీలు, కొంతమంది కాంట్రాక్టులు నీకు చేస్తున్నావు కదా, నువ్వు కంటిన్యూ చేయాలంటే నా దగ్గరికి రా. నీ బిల్లులు రాలే కదా, బిల్లులు రావాలంటే నా దగ్గర రా. నీ మీద రౌడీ షీట్ ఉంది కదా, రౌడీ షీట్ ఎత్తేస్తాను, నా దగ్గరికి రా. లేకపోతే నువ్వు ఇంకేదో భూమి దాంట్లో ఉన్నావు కదా, ఆ భూమి దాన్ని నేను కిరికిరి చేస్తా. నిన్న ఒక నాయకులతో మాట్లాడినా, అన్నా నేను నీ దగ్గరికే రావాలని ఉన్నది, మా అమ్మ కూడా తిడుతున్నది, మా పిల్లలు హైదరాబాద్లో ఉన్నట్టు తిడుతున్నారు, కానీ వాడు దుర్మార్గుడు. నాకు మా చిన్నాయనకు పంచాయతీ ఉన్నది, మా చిన్నాయనతో పోయి నాకు ఎక్కడ భూమి కాకుండా చేస్తాడో అన్నా, అందుకే అట్లున్నా, ఓటు మాత్రం మనకే ఇస్తానా అని చెప్పిండు. ఎవరిని అడిగినా కూడా వాడు ప్రతిరోజు ఒక అర్ధగంట నేను మాట్లాడదామంటే వాళ్ళే తిడుతూ ఉన్నారు. అన్న మేము ఇక్కడ ఉంటాం కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించుకుందన్నా. కాంగ్రెస్లో ఆనాడు ఓట్లేలే, ఈనాడు కూడా ఈయనకు వెయ్యరు. అనేక సంవత్సరాలు మమ్మల్ని బాధ పెట్టి మా దానిలో ఉన్న అనేక మందిని కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చంపించిండు. కాబట్టి వానికి మేము దుర్మార్గుడు ఓట్లు వేయము, మేము ఎట్లయినా అయ్యాం. మీ దాంట్లో వచ్చిన వాళ్ళు కూడా అదే మాట్లాడుతుండన్నా, మేము అందరం కలగలిసి ఉంటాం కానీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా ఇలా చేయి గుర్తుకేయం, ఆయనకేయం, ఖచ్చితంగా మళ్ళా కారు గుర్తుకేస్తామని చెప్తున్నారు. మీరు దయచేసి ఆ అన్నల్ని, పోయిన వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉందాం. చాలామంది బెదిరిస్తున్నాడు. ఈ ఉడత ఊపులకు బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. మనమేమైనా మాట్లాడినట్లయితే మన మీద ఏదో తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఊర్లో కూడా 149 గ్రామాల్లో ప్రతి ఊర్లో కూడా నిన్న సమావేశం పెట్టుకుంటే మనకు 2001 నుండి ఉన్న అనేక మంది నాయకులు, కార్యకర్తలు వచ్చి ఒకటే అంటున్నారు, నాకు చేత కావట్లేదు,